సింగిల్ టెండర్ను ఆమోది మాట్లాడేసరికి కొన్ని మొక్కలు విడిపోయి ఉంటాయి. దాని వరకు మాట్లాడితే బాగుంటుందని నాకు ఒక మొక్క కాంటాలు లేదు అంటున్నాను. అన్న కాంటాలు ఏమో మాకైతే చాలా మంది కాన్సిస్తాయి దాని కూడా దాని చూస్తున్నాను కాబట్టి దానిపై కూడా ఒక నివేదిక ఏమి సార్ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టామనేది ఉందా? అన్న చెప్పేది 2 కోట్లు అని చెప్తున్నాడు. అది 2 కోట్ల 40 లక్షల 30 లక్షలు మాట్లాడాలి. నెక్స్ట్ మీటింగ్ లో దీన్ని ఆమోదం తెలుపుతాం ఈ మొక్కలకు. నెక్స్ట్ మీటింగ్ లో మాత్రం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామనేది ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ మీటింగ్ ఫీడ్బ్యాక్ 3 రోజులు 4 రోజులు ఫీడ్బ్యాక్ పెట్టి మళ్ళీ కుక్కర్ తీసుకొచ్చి ఎక్కడైతే పట్టామో అక్కడ లేదని మొత్తం 1550 ఒక్కకు 1550 రూపాయలు. ఎక్కడైతే ఒకవేళ పార్కు దగ్గర మన మున్సిపాలిటీ ఆఫీస్ ముందర కుక్క పట్టుకొని పోతే దానికి పోయి అక్కడ ఆపరేషన్ చేసి ఎక్కడ మన కంపోస్ట్ యార్డ్లో మన ఆపరేషన్ థియేటర్ ఉంది మున్సిపాలిటీకి సంబంధించి ఆ ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేసి 3 రోజులు కానీ 4 రోజులు కానీ సంరక్షణ చేసి తిరిగి మున్సిపల్ ఆఫీస్ దగ్గరనే ఇచ్చిపెట్టేది విధంగా ఇది 1550 రూపాయలు మన మున్సిపాలిటీ నుంచి ప్రతి కుక్కకు ఇస్తామా? మంచిది. ఈ మధ్యకాలంలో ఈ కుక్కను ఆపరేషన్ చేసినారు అనే దానికి కనుక్కునేదానికి ఒక చెవు కట్ చేసిస్తారు. చెవు కట్ చేస్తాం సార్. చెవు అయితే ఆ చెవు కట్ చేసినట్టే ఈరోజు మళ్ళా మనము అదే మున్సిపాలిటీ వ్యాన్లలో ఎవరు ఆ కాంట్రాక్టర్కి సంబంధించిన వ్యాన్లలో చెవు కట్ చేసినట్టే మళ్ళీ ఎక్కించినాం. చెవు కట్ చేసేదే అంటే ఏదైతే ఆపరేషన్ జరిగిందో చెవు కట్ చేసామనేది అది మనకు సింబల్. అదే మళ్ళా అదే కుక్కల్ని మళ్ళా ఈ ఆటోలో ఎక్కించాం. అంటే ఏమని మళ్ళా దీన్ని ఆపరేషన్ చేయడానికి తీసుకుంటున్నామా మనము? గ్రూపుల్లో కూడా వచ్చింది. కుక్కకు 2 రోజులు పట్టేప్పుడు 2 రోజులు పేమెంట్ 2 రోజులు కుక్క జబ్బు చేసి ఒకటి సార్ ఈ కుక్కలు నాకు కానీ దీనికి ఏదైనా గజ్జి కానీ తామర కానీ ఇంకొకటి కానీ వచ్చినట్టు ఉంటే నేను నా బదిలీకి ఇస్తే రాజీనామా చేసి ఇస్తే వెళ్ళిపోతా సార్. నేను అంత క్లియర్గా ఉన్నాయి కుక్కలు. నా దగ్గర వీడియో తీపించి అదే పడిగా నేను అంటే ఏమని అర్థం? మళ్ళా అదే కుక్కను ఆపరేషన్ చేసినట్టు డబ్బులు రావట్టుకుని ఇది ఎంత దారుణం. దీనిపైన మీరు ఒక సమగ్రమైన ఆలోచన చేయండి. ఇట్లా డబల్ ఆపరేషన్ అంటే ఇట్లా చేసినాక మళ్ళీ ఆపరేషన్ చేస్తామా? ఏబీసీ సెక్టర్ బాక్స్ చెవులు కట్ చేసి పట్టుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు అక్కడ ఐడెంటిఫై చేసి వాటిని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి ఆపరేషన్ చేయటం అది ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేయటం కుదరదు అధ్యక్ష. ఎందుకంటే వాస్తవాలు క్లారిటీ ఇస్తాను అధ్యక్ష. అధ్యక్ష క్లారిటీ ఇస్తాను. ఆ క్యాచెస్ తెలియక పట్టుకెళ్ళిన మాట వాస్తవమే. డాక్టర్ గారు అక్కడ ఐడెంటిఫై చేసి వాటిని మళ్ళీ రిటర్న్ పంపించారు. నేను నిన్న డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. మాకు సిడిఎం గారు బీసీ జరిగింది. బీసీలో ఏబీసీకి ఒక సబ్జెక్ట్ ఉంది అధ్యక్ష. ఆ సబ్జెక్ట్ లో ఎందుకు మీకు పూర్తిగా అవ్వట్లేదు, ఇంకా మా 675 కుక్కలు మనకి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష మన మున్సిపాలిటీకి. అయితే మీరు ఎందుకు స్పీడప్ చేయలేకపోతున్నారు? 2 నెలల నుంచి ఇదే రిపోర్ట్ ఇస్తున్నారు. సిడిఎం గారు కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. డాక్టర్ గారు నేను ఎక్స్ప్లెనేషన్ అడిగితే డాక్టర్ గారు ఏం చెప్తారంటే మనం ఇవ్వటమే టార్గెట్ 2400 ఎక్కువ ఇచ్చారు మీరు. ఇప్పుడు పట్టుకుంటే ఎక్కడ పట్టుకున్నా ఏ సచివాలయ పరిధిలోకి వెళ్ళినా ఏ వార్డులోకి వెళ్ళినా దాదాపు 80% మనం ఆపరేషన్ చేసేసాము, స్టెరిలైజేషన్ చేసాము, వ్యాక్సినేషన్ ఇచ్చాము. కానీ ఒక వార్డులో 2-3 కంటే ఎక్కువ దొరకట్లేదు చేయి. అందువల్ల మనకి డిలే అవుతుందండి. కొన్ని వీళ్ళు క్యాచెస్ తెలియక చేసి కూడా పట్టుకొస్తున్నారు. మేము మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నాము. డాక్టర్ గారు క్లారిటీ ఇచ్చారు అధ్యక్ష.
ఈ సబ్జెక్ట్ నేరుగా కౌన్లే జరిగింది. తీసుకుపోతున్నాను, ఎన్ని చేస్తున్నారు అడగడమే సార్. నేను ఏమడుగుతున్నా, ఒక వ్యానులో 10 కుక్కలు వేస్తున్నారు. 10 కుక్కల్లో 6 కుక్కలు చెవులు కోసేట్టున్నాయి. అంటే వాళ్ళు అక్కడే పెట్టచ్చు కదా, దీనికి చెవులు కోసినారు, ఇది ఆపరేషన్ అయింది, ఇది మళ్ళా పట్టుకోవడము అని అధ్యక్ష అది క్యాన్సర్స్ మా సెక్రటరీస్ పెట్టి స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేపిస్తాం. అంటే ఇంతవరకు సెక్రటరీ జరగలేదా? ఇంతవరకు సెక్రటరీ ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఈ ఏబిసి థియేటర్లో సీసీ సర్వైలెన్స్ ఉంటుంది. ప్రతిదీ వీడియో తీసిన తర్వాత, ఫోటోస్ తీసిన తర్వాత ఏమి చేశారని ఉంటుంది సార్. తర్వాత దానికి ఏమి వ్యాక్సినేషన్లో చేస్తారు సార్. ఒక వ్యాక్సినేషన్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో ఎన్ని చేసినట్టు డౌట్ ఉంది సార్. దీనికంతా డౌట్ ఉంటుంది సార్ ఎక్కడ. ఖచ్చితంగా మనం ఆపరేషన్ చేస్తున్నాము. అన్ని దానిలో ప్రత్యేకమైన శ్రద్ధ ఆపరేషన్ చేసే టైంలో మన మున్సిపల్కి సంబంధించిన తెచ్చుకోండి. లేదు ఆపరేషన్ చేసినామని దాని మీద మనం సార్ మనం అక్కడ మన ఇద్దరు మన పక్కన ఈ ఎగ్జిబిషన్ పైన చైర్మన్ గారు 2,91,00,000 పోయిన తర్వాత మీరు ర్యాటిఫై చేయమని మేడం దగ్గరికి వచ్చినారు ఫైల్ తీసుకొని. ఆ ఫైల్ తీసుకునేటప్పుడు మేడం ఏం రాసింది, దీంతో మీరు కూడా అజెండాలో పొందుపరిచినారు. ఏమని పొందుపరిచినారు, హెచ్చుపాటపై మొత్తము మరియు జిఎస్టి వెరసి 2,25,28,920 రూపాయలు అమౌంట్ పూర్తి చెల్లించిన పిదప ఉత్తర్వులు మంజూరు చేయవలసిందిగా తెలుపుతూ సదరు మొత్తం చెల్లించకుండా ఉత్తర్వులు మంజూరు చేసిన ఎడల మరియు గెజిట్ నందు పొందుపరిచిన టికెట్ రేటు అమలులో ఉంచుట పూర్తి బాధ్యత కమిషనర్ వారిదే అని ముందస్తుగా అది రాసి చైర్మన్ గారు మీకు ఆర్డర్ ఇచ్చింది. మీరు ఇప్పుడు ఏం చేసినారు, ఆర్డర్ను కనీసము ఇప్పటికి ఎంత కట్టారు అమౌంట్, అంతా ఆ రోజుకి అంతా కట్టినాడా, కట్టిన తర్వాత మీరు ఆర్డర్ ఇచ్చినారా ఇవ్వలేదా, ఎంత కట్టినాక ఆర్డర్ ఇచ్చినారు అనేది మీరు సౌకర్యంగా తెలియజేస్తే దీనిపైన ఒక చర్చ చేద్దాం సార్. ఎందుకంటే చైర్మన్ గారు రాసిన దానిపైన మీరు ఉల్లంఘించినారా లేక చైర్మన్ గారిని మా కౌన్సిల్ తీర్మానాన్ని గౌరవించి పనిచేసినారనేది మాకు చాలా అవసరం సార్. ఇది పాటలు రిజిస్టర్ కంపెనీ నిమిత్తం 50 లక్షలు చెల్లించిన పిదప వారికి మున్సిపల్ చట్టం ప్రకారం వారితోటి మన యొక్క నియమ నిబంధనల వరకు సెక్యూరిటీ డిపాజిట్స్ కాకుండా వాళ్ళు సెక్యూరిటీ కింద అకౌంట్ ద్వారా మరియు చెక్స్ ద్వారా మనకు అందజేసి మనం లీగల్గా ఒపీనియన్ తీసుకొని వాళ్ళ ఉత్తర్వులు తయారు చేసి ఇప్పటికి 1,36,34,000 రూపాయలు చెల్లించాలని కౌన్సిలర్ సభ్యులంతా గౌరవం తెలియదు సార్. ఈ అంశంలో కానీ ఆ విధంగా చెక్స్ తీసుకోవచ్చు అని ఎక్కడన్నా తెలియజేసినారా, మా కౌన్సిల్ ఏమన్నా మీకు తెలియజేసిందా, గెజిట్లో ఆ విధంగా చెక్స్ తీసుకోవచ్చు అనేది మీకు రాసినారా, మీకు ఎవరు ఇచ్చినారా ఆ పవర్ చెక్స్ తీసుకోవచ్చు అని? చెక్కులు ఇచ్చినారు కదా ఎవరు, మీకు ప్రభుత్వం నుంచి కానీ కౌన్సిల్ నుంచి కానీ మీకు ఏమైనా చెక్కులు తీసుకోమని మీకు వచ్చిందా, ఉందా? సెక్యూరిటీ కింద మనం తీసుకోవచ్చు. చెక్కులా సార్? చెక్కులు తీసుకోవచ్చు. ఓకే, చెక్కులు తీసుకోవచ్చు సార్. సెక్యూరిటీ తీసుకొని మనం సెక్యూరిటీ కింద ఎప్పుడు తీసుకున్నారు సార్ చెక్కులు? మనం చెక్కులు సమర్పించినప్పుడు ఉత్తర్వులు జారీ చేయండి సార్. ఎప్పుడు తీసుకున్నారు చెక్కులు? ఉత్తర్వులు జారీ చేయడం ముందే తీసుకోవడం జరిగింది. ఉత్తర్వులు జారీ చేసేదానికంటే ముందే మీరు చెక్కులు తీసుకున్నారు. చెక్కులు తీసుకుని ఎక్కడ పెట్టుకున్నారు సార్? ఎక్కడ 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 రికార్డులో పెట్టుకున్నారు? ఫైల్లో. ఏం చేసుకుని ఆ చెక్కులు ఫైల్లో పెట్టుకొని ఈ బాధ్యత ఏంటి? చెక్కు ఇచ్చినాడంటే ఎప్పుడు లోపల మీరు బ్యాంకులో డిపాజిట్ చేయాలా? ఎప్పుడు డిపాజిట్ చేయాలండి? అంటే
మీ అత్తగారి సొమ్ము అనుకుంటున్నారా చెప్పులు మీ ఇంట్లో పెట్టుకోనికి? చెప్పు ఒక వ్యక్తి ఒక కాంట్రాక్టర్ మీ చేతికి ఇస్తే ఎన్ని రోజులైంది చెప్పులు మీ చేతికి ఇచ్చి? ఈ రోజుకి 40 రోజులైంది. 40 రోజులైనా కూడా మీరు చెప్పులు బ్యాంకులో డిపాజిట్ చేయలేదు అని అంటే ఏమని అర్థం? దీంతో మీరు కొల్లుడైనారు, కాంట్రాక్టర్తో కొల్లుడైనారు. అంటే మీకు అధికారం ఉందా? చెప్పులు మీ ర్యాక్లో పెట్టుకోవడానికి మీకు అధికారం ఉందా? ఎక్కడ దూరించినారు ఈ అధికారాన్ని? మీరు ఆ కాంట్రాక్టర్తో కోట్ల రూపాయలు కంప్లైంట్ పెట్టుకో. సంబంధిత అధికారులు 1-2 ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తారంట. మీరు కొద్దిగా 5 నిమిషాలు ఓపిక కూర్చొని వాళ్ళ దగ్గర ఏం సమాధానం వస్తుందని మనం వింటే కనుక మనకందరికీ కూడా అర్థమవుతుంది, బాగుంటుంది. మీరు కోర్టు ప్రజలు ఉంది అని మీరే చెప్పడం సభ్యులు అది మాకు కనిపించడం లేదు. చేయాల్సిన సమయాన్ని కోసం చాలా సార్లు కమిషనర్ మిమ్మల్ని అడిగినారు. గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ వచ్చిన తర్వాత కమిషనర్ గారిని అడిగాడు, టెండర్ రాగానే అని చెప్పి కమిషనర్ గారు ఎవరెవరు ఎక్కడ కూడా చర్చ చేద్దాం. ఎడ్యుకేషన్ పైన నో ప్రాబ్లం. ఫస్ట్ కాడి నుంచి ఈ రోజు వరకు ఎవరు ఎదుర్కొనేది కూడా ఉంది. లాస్ట్ టైం 31 లక్షల ఎదుర్కొన్నారు. ఎవరు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఒక వ్యక్తి 31 లక్షలు ఎదుర్కొన్నారు. అంతకుముందు బలరాం రెడ్డి పరీక్ష
మున్సిపల్లో కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చర్చించకూడదు. చర్చించడానికి లేదు, కోర్టు కాబట్టి మాతో చర్చించలేక మాతో మీటింగ్ పెట్టండి. కోర్టు పరిధిలో ఉందని చెప్పుకోవడం సిగ్గుచెట్టు. ఇంతకంటే దాపమైనది లేదు. సిగ్గు ఉంది మాకు లెక్క కాబట్టాలనే ఉద్దేశంతో కోర్టు పోయినా సిగ్గు లేక కాదు. మీరు చర్చించాలి. లాస్ట్ ఎంత ఎగరగొట్టాడు? 30 ఒక్క నిమిషం